హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇవన్నీ మీ ముందు ఎందుకు పెట్టానో చెప్పండి. జస్ట్ నేను ఏంటంటే నా ఛానల్లో పెట్టబోయే ఫస్ట్ క్యాంపింగ్ వీడియో అనమాట ఇది. ఇంకా నేను క్యాంపింగ్ అయితే వెళ్ళలేదు, బట్ క్యాంపింగ్ యాక్సెసరీస్ అయితే ఏమేమి ఉన్నాయో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను జస్ట్ నిన్ననే మన డెకాథ్లాన్లోకి వెళ్ళేసి మంచి టెంట్ ఒకటి తీసుకున్నాను. ఆ టెంట్ కూడా నేను మీకు ఇక్కడైతే నేను ఓపెన్ చేసి చూపించలేను, ఎందుకంటే ఇది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఐదర్ ఈ రోజు కానీ లేదంటే నెక్స్ట్ వీక్ కానీ నేను క్యాంపింగ్ ఖచ్చితంగా నేను వెళ్తాను. సో క్యాంపింగ్ వీడియోస్ అక్కడ ఇదంతా సోలో క్యాంపింగే. సో ఇక్కడ మహారాష్ట్రలో ఏమైతే ఉన్నాయో, నేను ఉండే తలేగాంలో మీకు చుట్టుపక్కల మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి, మంచి మంచి సన్సెట్స్ ఉంటాయి, మంచి మంచి సన్ రైజెస్ ఉంటాయి, వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇక్కడ ఉండే నా యాక్సెసరీస్ ఏమైతే ఉన్నాయో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి డెకాథ్లాన్ నుంచి ఫోల్డబుల్ చైర్, ఇది వచ్చేసి పోర్టబుల్ కుక్వేర్, ఇది వచ్చేసి పోర్టబుల్ టేబుల్. ఇవన్నీ మీకు ఇప్పుడు నేను చూపించకపోయినా తర్వాత మీకు చెప్తాను. తర్వాత ఇది వచ్చి గ్యాస్ స్టవ్ పోర్టబుల్ అండ్ బ్యూటైన్ గ్యాస్. ఫస్ట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా నేను మ్యాగీతోనే స్టార్ట్ చేస్తాను. వన్ పవర్ బ్యాంక్, ఒక స్పీకర్, మైక్, 360 డిగ్రీ కెమెరా, ల్యాంప్, రీఛార్జబుల్ ల్యాంప్, టెంట్, టార్పాన్ బేస్ షీట్ అనమాట. ఇది సన్ గ్లాసెస్. ఇది వచ్చేసి దీన్ని ఏదంటారు ఏంటిది, జస్ట్ ఏమన్నా ఇక్కడ అక్కడ నేను కట్ చేసుకోలేనివి ఏమైనా ఉన్నాయని అంటే మ్యారినేషన్ చేసిన చికెన్ కానీ వాటిని కానీ వ్యాక్యూమ్ బ్యాగ్స్ అనమాట, వ్యాక్యూమ్ బ్యాగ్స్. ఇది వచ్చేసి విండ్షీల్డ్ గ్యాస్కి చుట్టూ. ఇది వచ్చేసి మనం తీగలాగి గట్టి కట్టుకోవడానికి ఫ్యూ కేబుల్స్. సో ఇదనమాట. సో లైటర్, అక్కడ నేను ఏమన్నా వుడ్ ఏమన్నా మంటేయడానికి ఇదనమాట ప్రస్తుతానికి ఇవి. సో ఇంకా ఉన్నాయి, రాబోతాయి. సో ప్రస్తుతానికి నా గ్యాడ్జెట్స్ ఇవన్నమాట. ఇది మన ప్యాకేజు. ఖచ్చితంగా నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను, ఖచ్చితంగా చేస్తాను కూడా, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఎవరైనా పూణేలో ఎవరైనా ఉంటే సోలో క్యాంపింగ్ చేయాలనుకున్నా, గ్రూప్ క్యాంపింగ్ చేయాలనుకున్నా నేను కూడా వాళ్ళలో కలుస్తాను, లేదంటే మీరే నాతో కలవాలన్నా కలవచ్చు. ఖచ్చితంగా మనం అయితే చేద్దాం. యూట్యూబ్లో అందరం గ్రో అవుదాం, ఇన్స్టాగ్రామ్లో గ్రో అవుదాం. నాకు క్యాంపింగ్ అంటే చాలా ఇష్టం. సో వై నాట్, నేను అప్పుడంటే చేయలేకపోయాను, ఇప్పుడు ఖచ్చితంగా ఈ కుకింగ్ అనేది ఆపేసి ఖచ్చితంగా నేను కుకింగ్ నేను ఎందుకు ఆపేసానంటే, నేను ఇప్పుడు 1000 రూపీస్ పెట్టాను అనుకోండి ఇన్వెస్ట్మెంట్, అది నాకు ఎంత వస్తుందంటే 1200 1300 వస్తుంది. చాలామంది కామెంట్ చేశారు, నువ్వు వచ్చిన ప్రాఫిటే లెక్కేస్తున్నావు, గిన్నెలు కడిగేది ఎవరు, తర్వాత వాటిని డెలివరీ చేసేవారు. నా బండి హిమాలయన్, దాన్ని వేసుకొని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోవాలంటే 100-200 ఆయిల్ పట్టించాలా, మీకు తెలిసిందే. దానివల్ల ఏమవుతుందంటే మనకి మంచి పేరే వస్తుంది, బాగా చేస్తున్నాడు, వంట గింటంతా బాగా చేస్తున్నాడు అంటున్నారు, కాకపోతే మిగలట్లా. సో ఇక్కడ మనకు ప్రాఫిట్ లేదు, తర్వాత ఏంటిది మనశ్శాంతి లేదు, పీస్ఫుల్నెస్ లేదు. ఇవన్నీ వదిలేసుకొని వాటి కోసం ఎందుకు ఇది చేయాలి? మన క్వాలిటీ టైంని మనకి ఇష్టమైన ఇలాగా లైక్ ఈ క్యాంపింగ్స్ కానివ్వండి, అవుటింగ్స్ కానివ్వండి, రైడింగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు చేయకూడదు? వాటిని క్యాప్చర్ చేసి నేను ఎందుకు వాటితో గ్రో అవ్వకూడదు అనేసి నేను నా పర్సనల్ థాట్ అనమాట అది. సో డెఫినెట్గా నేనైతే తీసుకున్నాను. నాకు ఇది ఆల్మోస్ట్ 5600-700 ఎంతో పడింది మన ఒక క్యాంపు. ఇది కూడా సేమ్ 700 పడింది. ఇది ఒక 1200-1300 పడింది. ఈ మొత్తం 4 క్యాన్స్ ఇది కలిపి 1000 రూపీస్, 1000 to 1200 సంథింగ్ పడింది. ఈ పోర్టబుల్ టేబుల్ 1000 రూపీస్. ఈ చైర్ వచ్చేసి 2000, ఆల్మోస్ట్ 1500 to 2000. నేను బయట తీసుకున్నాను, ఇది డెకాథ్లాన్లో తీసుకోలేదు, ఈ కంపెనీ సేమ్ ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి అరౌండ్ 700-600. ఇది వచ్చేసి 1200 అనుకుంటా, ఐ గెస్ 800. ఇది 800. ఇంకా మైకు, స్పీకర్ వచ్చేసి 500, ఇది హ్యామర్ వాళ్ళది. ఇంకా విండ్షీల్డ్ వచ్చేసి ఒక 600 ఎంతో ఉంది. సో ఇదనమాట ఫ్యూ యాక్సెసరీస్. ఇవన్నిటిని మీకు ఒక క్యాంప్ సెట్ ఎలా వేయాలో వేసి నేను చూపిస్తాను. ప్రస్తుతానికి నాకు లొకేషన్స్ కూడా తెలియదు. లొకేషన్స్ అంటే మన వల్ల నాకు చెప్పిన సజెషన్స్ ఏంటంటే, డైరెక్ట్గా వైల్డ్ క్యాంపింగ్కో సోలో క్యాంపింగ్ వెళ్ళే కంటే ఫస్ట్ ట్రై చేయి. ఇక్కడ ప్లేసెస్, ఆ వాతావరణం నువ్వు తెలుసుకోగలగాలి. వాటిల్లో నువ్వు ఓకే వీడి లోకల్ అని వాళ్ళకి అర్థం అవ్వాలి, లేదనంటే వాళ్ళు ఏకేస్తారో అని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది అన్నారు నా ఫ్రెండ్స్. సో అదే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు నేను రికార్డ్ చేసే టైంకి ఇది సండే 12 ఏప్రిల్. సో ఇప్పుడు నేను వీలైతే లోనావాలా వెళ్తాను, అక్కడ జస్ట్ ఇవన్నీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మరి మన టైమింగ్ ఎలా ఉందో, మనం అక్కడికి అప్రోచ్ అవ్వగలమో లేదో. అయితే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ వీక్ వదిలేసుకొని నెక్స్ట్ వీక్ చేసుకున్నాము.
ఈ వీక్లో చేపల కూర చేసుకుందాను. ఇప్పుడు టైం ఉంది, రేపు ఆఫీస్ ఉంది కదా నన్ను అనిపిస్తుంది. చూద్దాం ఇప్పుడు మన ఆకలి విన్ అవుతుందా లేదంటే మన కన్సిస్టెన్సీగా వీడియో పెట్టేది విన్ అవుతుందా చూద్దాం. సీ యూ అక్కడ చూద్దాం.